హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కరివేపాకు కురుకురే చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. తినేటప్పుడు చాలా కరకరలాడుతూ ఉంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిది కదా. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా కరివేపాకు తీసుకున్నానండి. బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇట్లా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. పసుపు కొద్దిగా, ధనియాల పొడి, ఒక 1/2 స్పూను మిరప్పొడి తీసుకున్నానండి. ఇది కారానికి బాగుంటుంది తినేటప్పుడు. కొద్దిగా వామ తీసుకున్నాను. వామ ఇట్లా బాగా నలిపి వేసుకుంటాము. ఇది బాగా మిక్స్ చేసుకుంటాం. కొంచెం అట్లా నలిపినట్టు చేసుకుంటాము. వామకాని అంతా కలుస్తుంది. ఇప్పుడు అదే పౌడర్ని కొద్దిగా ప్లేట్లో తీసి పెట్టుకుంటామండి. సగం పౌడర్ ప్లేట్లోకి తీసేసుకుంటాము. సగం పౌడర్లో మనం వాటర్ వేసి సాల్ట్ వేసి కలుపుకుంటామండి. ఇట్లా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత కొద్దిగా వేసుకుంటాము. బాగా వాటర్ వేసి బజ్జీ పిండిలా కలుపుకుంటాం. ఇప్పుడు కరివేపాకు వాటర్లో ఉంది కదండి, అది తీసి ఇట్లా మనం ఈ డ్రైగా ఉండే పిండిలో ఇట్లా వేయాలి. డైరెక్ట్గా మనం ఆ పిండిలో వేస్తే బజ్జీలాగా పట్టుకోదండి, అతకదు కరివేపాకుకి. దానికని ఇట్లా డ్రై పిండిని ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా ఇట్లా కరివేపాకుకి పిండి అంతా పట్టేలాగా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసుకుంటామండి. ఇప్పుడు పట్టుకుంటుంది కొద్దిగా. మామూలు కరివేపాకు పెట్టినా అంటే బజ్జీ పిండి అతకదండి, అది జారిపోతుంది ఆకులో. ఇప్పుడు ఇట్లా చేసి పెట్టామంటే మంచిగా అతుకుతుంది. బాగా ఇట్లా పట్టుకునేది చూడండి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుంటాం. మరి ఎక్కువ పిండి పెట్టామంటే కానీ అంత ఇది అనిపించదండి. ఇప్పుడు ఇట్లా లిమిట్గా పిండి పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే బక్కార కరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు కురుకురే రెడీ అయిపోయిందండి. మీరు ఇట్నే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సౌండ్ చూడండి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే ట్రై చేయండి. ఓకే, బాయ్.